అందరికీ నమస్కారం. నేను మీ కొక్కొండ రాహుల్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పెద్దలు రేవంత్ అన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది మిత్రులారా, ఈ రోజు దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణలో రైతన్నలకి ప్రతి ఒక్క కుటుంబం రైతన్నకి 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేయబోతున్నారని చెప్పి మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా 2022లో మే 6లో వరంగల్లో సభలో చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు క్లియర్ కట్ గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 6,098 కోట్లతోని ఈ రోజు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. అదే విధంగా 11 లక్షల రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. స్పష్టంగా తెలియజేస్తున్నాం ప్రజలారా. ఎందుకంటే మరో 1,00,000 రూపాయలు కూడా ఈ 15 ఆగస్టు లోపు మరో అమలు కాబోతుంది. మీరు ఎటువంటి ఇలా డౌట్ లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రైతన్నలకి ఇంకా చాలా సంబురాలు చేసుకోవాలి, రైతన్నలు చాలా సంతోషంగా ఉండాలి వాళ్ళ కుటుంబంతో అని చెప్పి మా ప్రభుత్వం ఎల్లవేళలా మీకు తోడుంటది. మీరు కూడా మాకు ఎల్లవేళగా మా కాంగ్రెస్ పార్టీని ఆపదలు ఉన్నా గానీ అధికారంలో ఉన్నా గానీ ఆదుకోవాలని చెప్పి నేను స్పష్టంగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు మనం ఎంత అంటే దేశంలో ఎక్కలేని విధంగా మనం చాలా గర్వపడాలి. ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మన తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మనము ఏదో సాధించుకున్న తెలంగాణని ఎంతో స్ఫూర్తితోని ఎంతో పట్టుతోని ముందరికి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం. కానీ అదే పట్టుతోని మనం ఐక్యమై పోరాటం చేసుకునే తెలంగాణ సాధించుకున్న తెలంగాణని ఈ రోజు దేశంలోనూ ఎక్కలేని విధంగా మనం రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసుకున్నామంటే ఇంతకు మించిన గర్వం ఇంకేది మిత్రులారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా కొందరు కుక్కలు మొరుగుతుంటాయి, ఈ బీఆర్ఎస్ కుక్కలు అంటారు. కొందరు ఎమ్మెల్యే అంటాడు, ఆయన హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ సన్నాసికి నేను చెప్పదలుచుకున్నా, సన్నాసి నువ్వు రాజీనామా చేయి. తెల్లరు రేపు వచ్చి నీకు దమ్ముంటే నువ్వు మూగోని అయితే రాజీనామా చేయి, సిగ్గుశరం ఉంటే నువ్వు రాజీనామా చేయి, నీకు ముఖం ఉంటే నువ్వు మళ్ళీ కూడా నువ్వు మాట్లాడక. ఇంకా ఏమన్నాడు మిత్రులారా, 15 ఆగస్టు లోపు ఈ 2 లక్షల రుణమాఫీ అమలు కాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పన్నాడు కదా. సన్నాసి నువ్వు ఇప్పటి నుంచి రాజీనామా చేయకపోతే ఇప్పటి నుంచి నేను నీ పట్లనే పట్టి నేను ప్రశ్నిస్తూనే ఉంటా, నేను వెంటాడుతూనే ఉంటా. నేను ఒక్కనే కాదు ప్రశ్నించడం, మా కాంగ్రెస్ కార్యకర్తల కానీ నుంచి నాయకుల దాకా నేను ప్రశ్నిస్తూనే ఉంటారు, నేను వెంటాడుతూనే ఉంటారు ఎక్కడున్నా గానీ. నువ్వు రాజీనామా ఏ బిడ్డ, ఇంకా ఎవడోడి ఇట్లా పిచ్చివాడు వాగిరు అనుకో ఈ ప్రభుత్వం మీద, వాని ఏడికైతే అడిగైతుంది, వానికి ఇదే సిగిష్టం వానికి. ఎందుకంటే మేము చేసి చూపిస్తాం. మీరు మాటలలో అంటారేమో, మేము చేసి చూపిస్తాం. మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏం చేసిరు సన్నాసులారా? నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ సన్నాసులు నాయకులు చెప్పు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించుకోరు కానీ రైతుల పట్ల ఏనాడున్నారు చెప్పు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ రైతుల పట్ల మేము మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్రం అంతటా తిరిగి రైతుల కష్టాలు తెలుసుకుండు. మీరెన్నడూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా మీరు బయటకు కూడా వెళ్ళలేదు. కేసీఆర్ అసలుకి వెళ్ళలేదు ఇంతవరకు రైతులు. ఇప్పుడు పొలం బాట పట్టుకొని సానుభూతి కోసం క్రియేట్ చేస్తుండు. కేసీఆర్ పెద్ద దొంగ, ఇక మీరు కూడా దొంగలని మాకు తెలుసు. కానీ ఇట్లాంటి పిచ్చబాగుడు వాగితే ఒక్కొక్కరికి ఏడవలగాలో అలా వలుగుతుంది. నేను జాగ్రత్త ఉండమని చెప్పి తెలియజేస్తున్నాను. మరొకసారి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి ముందుగా శుభాకాంక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.